ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఇప్పటిదాకా పడుతున్నటువంటి ఇబ్బందులకి సమస్యలకి పరిష్కారం దొరికింది. కుంభరాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వారి జీవితంలో 100% సక్సెస్ అవుతారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవటానికి ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వీరు సమస్యల నుంచి బయటపడతారు అనే అంశాలతో పాటుగా కుంభరాశి వారి జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి కూడా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి లేదా శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు వీరికి ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటికి కనబడుతూ ఉంటారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్య పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవ్వరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులున్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుంభనగా ఉంటారు. ఈ కుంభరాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలో అభివృద్ధి చెందుతారు అనే అంశం గురించి చూసినట్లయితే కుంభరాశి జాతకులు శివుడిని స్వచ్ఛమైన తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. మహామృత్యుంజయ పూజలో పాల్గొని శివుడిని తమ కష్టాల నుంచి బయటపడేమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే ప్రతినిత్యం ఖాళీ దొరికినప్పుడల్లా కూడా మీకు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మీ జీవితం అభివృద్ధి వైపు సాగుతుంది. కుంభరాశి వారు సున్నితమైన స్వభావులు కావున ఏ చిన్న మాటన్నా కూడా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరంగా నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా, సన్నగా కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. మంచి ఎత్తులో, తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమనే చెప్పాలి. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసిన పనులు మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు వస్తుంది. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంకు లోటనేదే ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సంపాదించుకోగలుగుతారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయినా వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాకుండా వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించుకోగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు. కుంభరాశికి చెందిన వారు అత్యంత కామకులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లు వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతారు.
అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు. తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు. వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు. తమ ప్రేమికులను తృప్తిపరచటానికి ఎంతటి త్యాగానికైనా వెనకడుగు వేయరు. కుంభరాశికి చెందిన వారు వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు. కాగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా కూడా దాదాపుగా ప్రాణమిత్రులనే చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారి అదృష్ట రంగు అలాగే అదృష్ట సంఖ్యలు పరిశీలించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారికి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇక వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి అలాగే అభివృద్ధి చెందటానికి కుంభరాశి వారు పాటించవలసిన జీవితకాల పరిహారాలు చూసినట్లయితే నిత్యం శనిదేవుడిని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి. సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి తిథుల్లో తప్పకుండా నీటిని సమర్పించండి. అడ్డంకులు తొలగిపోవటానికి మంగళవారం, బుధవారం మరియు చవితి తిథుల్లో గణేశ మంత్రాలను మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ శరీరం పైన బంగారం ధరించండి. మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులు, అనుకూలత ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి. కుంకుమ పువ్వు మీకు అదృష్టాన్ని తెచ్చే మరొక అంశం. కుంకుమ తిలకాన్ని ధరించండి. అదృష్టం మరియు అనుకూలత మీ వైపు ఆకర్షిస్తుంది. మీకు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ను ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీరు శనివారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పళ్ళు, పళ్ళ రసాలు, పానీయాలు, స్మూదీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం ఏదైనా తినవచ్చు. కుంభరాశి వారు మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీకు తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేసి ఉంటే వాటి యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం దైవారాధన, దీపారాధన, ఇష్టదైవ నామస్మరణ చేయటం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల దైవబలం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సో చూశారు కదండి, కుంభరాశి వారు ఇప్పటిదాకా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవటం వల్ల జీవితంలో 100% ఫలితాన్ని పొందుతారు. అలాగే కుంభరాశి వారికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.